గ్రామాలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా ట్రాఫిక్ సమస్య అనేటువంటిది నేడు అన్ని చోట్ల పెద్ద తలనొప్పిగా తయారయ్యింది. వాటిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రయోగాలు చేస్తూ ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటి భారీ వాహనాలు నగరాల్లో ప్రవేశించకుండా ఔటర్ రింగు నిర్మాణంపై దృష్టి సారిస్తూ ఉన్నాయి. ఇక గుంటూరు, విజయవాడ నగరాల మధ్య నిర్మాణం కాబోతున్నటువంటి అమరావతి రాజధాని ప్రాంతంలో భవిష్యత్తులో ట్రాఫిక్ రద్దీని ఉండకుండా ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. అదే దాదాపు 190 కిలోమీటర్ల విషయంలో 5 జిల్లాల్లో 20 మండలాల్లో 121 గ్రామాల గుండా భారీ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఔటర్ రింగ్ నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిన్న కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రోడ్డు నిర్మాణంలో ప్రధాన ఘట్టమైనటువంటి భూసేకరణకు సంబంధించి 5 జిల్లాల్లో ప్రత్యేక అధికారులు నియమిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక అమరావతి రాజధాని నగర వెలుపల నిర్మాణం చేపట్టబోతున్నటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు పుణ్యమంటూ 5 జిల్లాల్లోని 121 గ్రామాల యొక్క స్వరూపం పూర్తిగా మారనున్నది. ఈ ఔటర్ రింగ్ అనేటువంటిది మొత్తం 7 జాతీయ రహదారులను క్రాస్ చేస్తూ నిర్మాణం చేపట్టనున్నారు. వాటిలో కీలకమైనటువంటి చెన్నై, కలకత్తా, అదేవిధంగా మచిలీపట్నం, హైదరాబాదు, గుంటూరు, అనంతపురం లాంటి జాతీయ రహదారులను క్రాస్ చేసుకుంటూ ఈ రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇక ఔటర్ రోడ్డు నిర్మాణంతో మంగళగిరి నగర పరిధిలో ఉన్నటువంటి కాజా, అదేవిధంగా చిన్నకాకంతో పాటు ప్రక్కనే ఉన్నటువంటి పెద్దకాకాని మండలంలోని నంబూరు, పెద్దకాకాని ప్రాంతాలకు మాత్రం మహాదశ పెట్టుకుందని చెప్పాలి. కారణం మంగళగిరి నగరానికి ఇప్పటికే పడమర బైపాస్ రోడ్ నిర్మాణం కొలికొచ్చింది. దానికి అనుబంధంగా కాజా దగ్గర నుంచి తెనాలి మండలం నందివెలుగు వరకు దాదాపు 17 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. దీంతోనే ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి తూర్పు బైపాస్ రోడ్డు వస్తుందనేటువంటి ఆశతో ఉన్నటువంటి ప్రజానీకానికి కొంత నిరాశ కలిగించినప్పటికీ ఈ రోడ్డు పుణ్యమా అంటూ ఈ ప్రాంత వాసులకు మాత్రం కొంత ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. ఇక గుంటూరు జిల్లా కాజు దగ్గర నుంచి నంది వెలుగు వరకు ఒక రోడ్డు, అదేవిధంగా గుంటూరు నగర శివారులోని బుడంపాడు దగ్గర నుంచి నాడాకోడూరు వరకు మరో రోడ్డు నిర్మాణం ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి అనుసంధానం చేయనున్నారు. ఇట్లా 2 రహదారులు ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేయడంతోనే ఈ ప్రాంతానికి మాత్రం భవిష్యత్తులో రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజానీకం ఊపిరి పీల్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజానీకంతో పాటు వ్యాపారస్తులు భావిస్తూ ఉన్నారు. 190 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టబోయేటువంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని గుట్టిమొక్కల, కంచిచర్ల, జీకొండూరు, నందిగామ, మైలవరం, గణపవరంతో పాటు ఏలూరు జిల్లాలో కొన్ని, అదేవిధంగా కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెద్దవటిపల్లి, పొట్టిపాడు, కంగిపాడుతో పాటు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మంగళగిరి మండలంలోని చిన్నకాకాని, కాజా, తాడికొండ మండలంలో తాడికొండ, మేడికొండూరు, పెదకాకాని మండలంలోని నంబూరు, అదేవిధంగా దుగ్గిరాల మండలంలోని సిర్రావూరు, కంటమరాజు కొండూరు, ఏమని, చింతలపూడి, కొల్లిపేర మండలంలో కొన్ని, అదేవిధంగా తెనాలి సమీపంలోని కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, ఇక చేబ్రోలు మండలంలోని నాడాకోడూరు, సేకూరు, చుద్దపల్లి, ఇక గుంటూరు నగర శివారులోని బుడంపాడు, అదేవిధంగా పుత్తూరు, అక్కిరెడ్డిపాలెం లాంటి గ్రామాలతో పాటు పల్నాడు జిల్లాలో ఎంతో కీలకమైనటువంటి అమరావతి, ధరణికోట, లింగాపురం లాంటి గ్రామాల గుండా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. ఏదేమైనా ఔటర్ రింగ్ రోడ్డు అనేటువంటిది అమరావతి రాజధానికి డబుల్ ఇంజిన్లా పనిచేస్తుందని ఈ ప్రాంత వ్యాపారస్తులు, ప్రజానికం ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నారు.
అదే మనకి తూర్పు బైపాస్ ఉంటుంది అనుకొని అందరం కృష్ణానదికి ఇటు నుంచి చిన్నకాకాని వరకు అందరూ పొలాలకి కొంచెం మంచి రేట్లు వస్తాయి, మంచి అభివృద్ధి జరుగుద్దని ఎదురు చూశారు. అది చాలా కాలం నుంచి ఆ ప్రపోజల్ నడుస్తుంది కాబట్టి ఎదురు చూశారు. తీరా ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఈ దగ్గరగా అలైన్మెంట్లు రెండు దగ్గరగా ఉంటున్నాయనే ఉద్దేశంతో దీన్ని తూర్పు బైపాస్ని క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత పాపం రైతులు చాలా నిరాసక్తం చెందుతున్నారు. వాళ్ళ అసంతృప్తి చెందుతున్నారని కానీ వాళ్ళ సౌలభ్యం కోసం కానివ్వండి, అక్కడ ఫ్లవరింగ్ అనేది వేసి అక్కడి నుంచి 18 కిలోమీటర్లు అనుసంధానంగా నందివెలుగు దగ్గర కలపడానికి కాజా నంబూరు మీదుగా నందివెలుగు దగ్గర కలపడానికి దాన్ని ఆల్రెడీ దానికి కూడా గజెట్ ఇచ్చారు. 3 అలైన్మెంట్లు అన్నారు. 3 అలైన్మెంట్లు ఏది ఇస్తారో తెలియదు. ఏది ఇచ్చినా కూడా అదే రోడ్డు వస్తుంది దాదాపుగా. వాళ్ళు ఇచ్చింది కూడా అదే ఇచ్చారు. ఏదవుద్దనే తెలియదు. 3 దగ్గర 3 అలైన్మెంట్లు దగ్గరలోనే ఉన్నాయి.